సీతారామచంద్ర స్వామి పుట్టినరోజు అంటే జన్మదిన సందర్భంగా అంతటా కూడా మన దక్క ఇక్కడే కాదు మన దేశమంతటా కూడా ఈరోజు ఈ సీతారామ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఆ తర్వాత అలాగే అందులో భాగంగానే మనము ఈరోజు మన దేవాలయంలో సీతారామ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ముందుగా సంకల్పం ఉంటుంది. సంకల్పం అంటే మనము ఈ కళ్యాణంలో దేనికోసం కూర్చుంటున్నామో ఆ కోరిక చెప్పుకోవాలి, ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. తర్వాత కలశ పూజ ఉంటుంది, గణపతి పూజ, దిక్సక్షేణ ఆరాధన, పుణ్యావాచనము. ఎందుకంటే ఈ పుణ్యావాచనం ఎందుకు చేస్తామయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్నంతా కూడా శుద్ధి చేసుకోవాలి. మనము శుద్ధి చేసుకున్న తర్వాతనే ఆ స్వామివారు మనకు ఈ మండపంలోకి వస్తారు. వచ్చి మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. తర్వాత కంకణ పూజ, కూర్చునే వాళ్ళకు కూడా కంకణ ధారణ ఉంటుంది.